నమస్తే. నేను సిరి. ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏంటంటే మద్యం గురించి. గత ప్రభుత్వ హయాంలో మద్యపాన నిషేధం అని చెప్పేసి ఎట్లాంటి వసూలు చేశారో మనకి తెలిసిందే. సో దాని గురించి కొల్లు రవీంద్ర గారు అయితే చాలా చక్కగా వివరించడం జరిగింది. ఏమేమి చేశారు అనేది కూడా చెప్పడం జరిగింది. దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే మద్యపాన నిషేధం అని చెప్పేసి ఏళ్ల తరబడి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, కానీ దాని మీదనే ఎంత సంపద ఆయన అంటే ప్రభుత్వానికి ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా దండుకున్నారు అనేది చాలా క్లియర్గా ఏపీ అసెంబ్లీలో అయితే కొల్లు రవీంద్ర గారు అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని మనం అసలు ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు ఆయన అసలు మద్యం ఆదాయంతో నడిచే ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, మద్యం తాగటం వలన నా అక్క చెల్లెళ్ళ పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి, మంగళసూత్రాలు తెగిపోతున్నాయి అని చెప్పి చాలా, అంటే నేను గనక వస్తే సంపూర్ణ మద్య నిషేధం పెడతాను, వచ్చిన వెంటనే అసలు మద్యం అనేది బయట దొరకదు, కేవలం 5 స్టార్ హోటల్లో మాత్రమే దొరుకుతుంది, ఎవరో డబ్బున్నాళ్ళు మాత్రమే వెళ్ళి అక్కడ తాగగలుగుతారు, మధ్య సాధారణ ప్రజలు ఎవరికి కూడా మద్యం మేము అందుబాటులో ఉంచాము, వాళ్ళ ఆరోగ్యంతో మేము ఆటలాడుకోము, దీని మూలన చాలా చిన్న వయసులోనే నా అక్క చెల్లెళ్ళ పసుపు తాళ్ళు తెగి వితంతువులు అవుతున్నారు, అది నాకు బాధ కలిగిస్తుంది అని చాలా నమ్మబలికాడు. చాలామంది లేడీస్ కూడా కన్విన్స్ అయ్యారు, ఇంత బాగా హామీ ఇస్తున్నాడు కదా సంపూర్ణ మద్యపానం పెడతా అని. దీని మూలన మన ఇళ్లలో ఆర్థిక పరిస్థితి పెరుగవుతుంది, తర్వాత భర్తలతో పడుతున్న హింస తప్పిపోద్ది, పిల్లలకి మంచి జీవితం దొరుకుతుంది, మన కుటుంబాలన్నీ చక్కబడతాయి అనే ఒక ఆశపడ్డారు. సహజం కూడా, చాలా మద్యపానం అనేది ఎంత అరాచకం సృష్టిస్తుందో మనకు తెలుసు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తుంది, ఆరోగ్య పరిస్థితిని దెబ్బతీస్తుంది, కుటుంబ ఐక్యతను దెబ్బతీస్తుంది, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. దాంతో చాలామంది మహిళలు ఆయనకు ఓటేయటానికి ప్రాధాన్యత ఇచ్చారు, ఓటేశారు. దాని మూలనే 151 సీట్లు కూడా వచ్చినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దృక్పథం పూర్తిగా మారిపోయింది. అసలు ఈ మద్యపానంలో ఇంత ఆదాయం వస్తుంది కదా, అసలు ఇది ప్రభుత్వానికి ఎందుకు వెళ్ళనివ్వాలి, నా సొంత ఖజానాలోకి తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని ఆయన కొత్త ఆలోచనలు వచ్చినాయి. అంతకుముందు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని స్టాండర్డ్ కంపెనీలకు సంబంధించిన విస్కీ, బ్రాందీ అన్నీ కూడా, బీర్లు అన్నీ అమ్మేవాళ్ళు. అవి ఒక పద్ధతి ప్రకారం తయారు చేసేవాళ్ళు, కొన్ని ప్రమాణాలు పాటిస్తూ. అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లు అయ్యి, వాటి మూలన ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పలేను, కానీ ఇలా నాశనం అయితే కాదు. అయితే అతను ఏమనుకున్నాడంటే, ఈ బ్రాండ్లే ఎందుకు పెట్టాలి, మన చుట్టాలకి సంబంధించిన డిస్టిలరీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకి దగ్గర తక్కువ నాసి రకం బ్రాండ్లు తయారు చేయించి, అంటే వీళ్ళే తయారు చేయిస్తారు వాటికి 3 స్టేట్స్ అని, 3 క్యాపిటల్స్ అని, పోలవరం అని, లేకపోతే భూమ్ అని, గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ అని, వాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టేయటం. ఒక రకంగా చెప్పాలంటే స్పిరిట్లో ఫ్లేవరు, కలరు కలిపేసి ఒక లేబుల్ అతికిచ్చేసి, అది 5 రూపాయలు 6 రూపాయలతో ఉత్పత్తి అయ్యే ఒక క్వార్టర్ని 200 రూపాయలు రేట్లు కూడా అమ్మారు వాళ్ళు. వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ కొనిపించారు. అక్కడ మార్జిన్ దొరికింది వాళ్ళకి, డిస్టిలరీస్ అన్నీ వాళ్ళకి సంబంధించినవి. మళ్ళీ వీళ్ళకి ప్రజలకు అమ్మేటప్పుడు ఇంకా రేట్లు పెంచి అమ్మారు. దీంతో ఇది కూడా డిజిటల్ పేమెంట్ల ద్వారా అమ్మలేదు, కేవలం అన్ని నగదు రూపంలోనే ట్రాన్సాక్షన్స్. దాని మూలన ఆయనకు వ్యక్తిగతంగానూ బాగా ఆదాయం సమకూరిందన్నారు. ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పాడు, అది వాస్తవం కూడా. ఇప్పుడు జరిగిన లేటెస్ట్గా ఏం జరిగిందంటే, విశిష్ట అనే ఒక కంపెనీ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి ఆ లేబుల్ అతికించడానికి ఒక బార్ కోడ్కి సంబంధించిన ప్రింటింగ్ ఇది ఇస్తారు టెక్నాలజీ. అది విశిష్ట కంపెనీ అనేది గత ప్రభుత్వంలోనే ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అయితే అందులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన భాగస్వామి, సూత్రధారి అని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ప్రభుత్వంలో తెలిసింది. ఇప్పుడు వరకు బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఆ అరేంజ్మెంట్నే చేస్తున్నారు, కానీ ఇది సజ్జల రామకృష్ణారెడ్డికి చెందింది అనేది చెప్పనివ్వలేదు బయటికి. ఇప్పుడు అది బయటికి పొక్కటంతో దీని మీద పూర్తి విచారణ కూడా జరుగుతుంది. ఇది ఇట్లా ఉంటే, ఈ
అమ్మకాలకు సంబంధించిన సమాచారం మొత్తం ఈ బార్ కోడ్ల మూలన సజ్జల రామకృష్ణారెడ్డికి, తద్వారా తాడేపల్లి ప్యాలెస్కి కూడా వెళ్తుందని చెప్తున్నారు. అయితే 22 నుంచి 24 వరకు జరిగిన అనధికారిక అమ్మకాల గురించి చాలా గందరగోళం ఉందంట. ఇప్పుడు ఈ అమ్మకాలని దాంట్లో చూపిస్తూ అవి మొత్తం కలిపేసి అంటే ఇష్యూని పలసబరుచుతున్నారని చెప్తున్నారు. అది ఒక పెద్ద వివాదం ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇది కాకుండా సంపూర్ణ మద్య నిషేధం ఆయన నిర్ణయం తీసుకోకుండా నాసిరకం మద్యం అమ్మి ఎక్కువ లాభం ఆర్జిస్తూ ఈ ఆదాయాన్ని ఇతర సంస్థలకు చూపించి బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి 23,000 కోట్ల పైన 23,350 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అసలు మద్యం ఆదాయం అనేది నికర ఆదాయం కాదు. అసలు ఎవరు కూడా మద్యం ద్వారా వచ్చే ఆదాయం చూపించి ఇంతవరకు బ్యాంకు లోన్ తీసుకున్న ప్రభుత్వాలు ఎక్కడా కూడా లేవు, దేశంలోనూ లేవు, మన రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. కొత్త క్రియేటివ్ ఐడియాస్ ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళందరూ, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఉండి ఇచ్చిన సలహా అనమాట. దానికి తోడు ఇంకొక మార్జినల్ మనీ కింద అక్కడే 13,300 కోట్లు, అంటే ఇది అది కలిపి దాదాపు 27,000 కోట్ల రూపాయల అప్పును తీసుకొచ్చారు. అది 2033 వరకు చెల్లించేటట్టుగా ఇచ్చారు. అంటే అప్పుడు వరకు ఆ అప్పుకి ఈ ప్రభుత్వాలు వడ్డీలు కట్టాలి, అసలు వాయిదాలు కూడా కట్టాలి. అంటే 27,000 రూపాయలు ఈ మద్యం ఆదాయం మీదే తీసుకున్నాడంటే ఇంకా మిగిలిన ఆదాయాల మీద ఎలా తీసుకున్నారనేది మనకు తెలుసు. దాదాపు 10 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అయితే నికరమైన అప్పులు చేశారనేది వైట్ పేపర్ కూడా, శ్వేతపత్రం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన విడుదల చేసింది. సరే, ఇది ఇట్లా ఉండగా ఈ రేట్లు కూడా బాగా పెంచడంతో జనం ఆర్థికంగా చితికిపోయారు. తర్వాత రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ నాసిరకం మద్యం రేట్ ఎక్కువ, దాని మూలన ఇతర రాష్ట్రాలకి, సపోజ్ చిత్తూరు జిల్లా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళి తాగారు. సపోజ్ తెలంగాణకి బార్డర్గా ఉన్న ప్రదేశాల వాళ్ళు తెలంగాణ వైపు వచ్చారు, కోదాడ వైపు, ఇట్లా మధిర, భద్రాచలం, ఇట్లా ఎక్కడైతే బార్డర్ ఉందో. అట్లాగే అటు మధ్యప్రదేశ్, ఒరిస్సాతో బార్డర్ ఉన్న శ్రీకాకుళం ఆ ఏరియా వాళ్ళు అటు ఒరిస్సా వెళ్ళి తాగారు. దాని మూలన రాష్ట్రంలో ఈ నాసిరకం మద్యం గురించి అంతంత దూర ప్రయాణాలు చేసి జనం తాగాల్సి వచ్చింది. అదే కనుక అక్కడ అమ్మే బ్రాండ్లే ఇక్కడ కూడా అమ్మితే వాళ్ళు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఈ రకంగా తను ఈ మద్యాన్ని తనకి వ్యక్తిగత లాభం సంపాదించుకోవటానికి, తర్వాత ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా చేసిన తీరుని వాళ్ళ కొల్లు రవీంద్ర గారు శాసనసభలో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. అంటే ఈ గత ప్రభుత్వంలో ఆబ్కారీ విధానం అంటే సారా వేలం పాటల్ని ఎలా వాళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారని. ఇప్పుడు ఈయన కూడా చెప్పాడు, 3,400 బ్రాందీ షాపులు మేము వేలం వేసాము, అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అంటే పారదర్శకంగా ఓపెన్ టెండర్ల ద్వారా చేసి లాటరీ ద్వారా తీశారు, ఎంపిక చేశారు. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉంది ఏంటంటే, గత ప్రభుత్వం ప్రైవేట్గా ఉన్న షాపుల్ని రద్దు చేసి ప్రభుత్వం తరపున నడిపించి అవినీతిగా నడిపారు. అక్రమ డిజిటల్ రూపంలో పారదర్శకంగా కాకుండా, వీళ్ళు అట్టా కాకుండా మీరు ఇంత డిపాజిట్ కట్టండి, మీ లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాం, అట్లా అందరూ కూడా డిపాజిట్లు కట్టి పార్టిసిపేట్ చేశారు. ఎవరికి వచ్చినాయో వాళ్ళకేమో అలాట్మెంట్ చేశారు. షాపులు ఎవరికైతే రాలేదో వాళ్ళకి అది వాపస్ కూడా కాదు, నాన్ రిఫండబుల్, అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంతే. ఆ లాటరీ విధానం ద్వారా ఎంపిక చేశారు. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. థ్యాంక్ యూ శ్రీ. మన వీక్షకులకు నమస్కారం.